చందమామ కథలు. పిశాచాల సంపద. గిరికోన గ్రామంలో నివసించే ప్రజలకు ఏదైనా పని మీద పట్నం వెళ్లాలంటే అడవిదారులు తప్ప మరొక రహదారి అంటూ లేదు. వీరాస్వామి పని మీద పట్నం వెళ్ళాడు. 2 రోజుల్లో గాని పూర్తవదనుకున్న పని వెళ్ళిన రోజు మధ్యాహ్నానికి అయిపోయింది. చీకటి పడే లోపల ఇంటికి చేరవచ్చు అనుకుంటూ అతడు అడవిదారిన తిరుగు ప్రయాణం అయ్యాడు. అయితే వీరాస్వామి అడవి మధ్యలో ఉండగా పెద్ద పెట్టున వర్షం ఆరంభమైంది. అతడు వర్షం తగ్గాక తిరిగి నడవ ప్రారంభించేసరికి బాగా చీకటి పడిపోయింది. రకరకాల జంతువుల అరుపులు ప్రారంభమయ్యాయి. ఇకపై ప్రయాణం ప్రమాదం అనుకుంటూ అతడు దాపులో కనిపించిన ఒక శివాలయంలో రాత్రి గడిపేద్దాం అనుకున్నాడు. కానీ గుడిని సమీపించబోయేంతలో పాముల బుసలు వినిపించాయి. ప్రమాదాన్ని శంకించిన వీరాస్వామి కాస్త ధైర్యాన్ని కూడగట్టుకుని దగ్గరలో కనిపించిన ఒక మర్రి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. కొంతసేపటికి అతడికి చిన్నగా కునుకు పడుతూ ఉండగా చెట్టు కింద పెద్ద కోలాహలం వినిపించింది. వీరాస్వామి కళ్ళు తెరిచి దిగువకు చూశాడు. చెట్టు కింద 4 పిశాచాలు కొలువుదీరి ఉన్నాయి. కెవ్వు మనబోయి అంతలోనే నిగ్రహించుకున్నాడు వీరాస్వామి. నాయక పిశాచం కాబోలు అది చిన్న బండ మీద కూర్చున్నది. మిగిలిన పిశాచాలు బుద్ధిగా దాని కాళ్ల దగ్గర గడ్డిలో కూర్చున్నాయి. నాయక పిశాచం మిగతా పిశాచాలను ఇప్పుడు మీరు ఒక్కొక్కరే సేకరించిన సంపదను విడివిడిగా చూపించండి అని అడిగింది. మొదటి పిశాచం తన దగ్గర ఉన్న తోలు సంచి మూతి విప్పింది. నాయక పిశాచం సంచిలోకి చూసి తన పిల్లి కళ్ళు మెరుస్తూ ఉండగా అద్భుతం అన్నది. అలాగే 2వ పిశాచం 3వ పిశాచం కూడా చూపాయి. వాటిని చూసిన 4వ పిశాచం మిగిలిన వాటితో మీరు నేను చెప్పిన విధంగా పట్టుదలతో గొప్ప సంపద సాధించి తెచ్చారు, మాట నిలుపుకున్నారు. దాన్ని చెట్టు తొర్రలో దాయండి. రేపు రాత్రి మళ్ళీ ఇక్కడే కలుసుకుందాం అన్నది. 3 పిశాచాలు తమ నాయక పిశాచం చెప్పినట్లే సంచులను తొర్రలో దాచాయి. తర్వాత అన్నీ ఉత్సాహంగా గెంతుతూ అక్కడి నుండి దిక్కుకొకటి వెళ్ళిపోయాయి. తెలతెలవారుతూ ఉండగా వీరాస్వామి చెట్టుపై నుంచి దిగి పిశాచాలు తమ సంపదను దాచిన చెట్టు తొర్రకేసి ఒకసారి చూసి చిచి పిశాచాలు వాటి సంపద శ్మశానం బూడిద అనుకుంటూ వేగంగా ఇల్లు చేరి రాత్రి అడవిలో జరిగిందంతా భార్యకు వివరంగా చెప్పాడు. ఆ సమయంలో కందిపప్పు అరువు కోసం వచ్చిన పక్కింటి పాపాయమ్మ గుమ్మంలో నిలబడి వీరాస్వామి భార్యకు చెప్పిందంతా విన్నది. ఆమె కందిపప్పు మాట మరిచి గిరుక్కున వెనుతిరిగి ఇంట్లోకి పోయి తాను విన్నదంతా భర్త చెంగయ్యకు చెప్పి, ఆ వీరాస్వామి భయస్థుడు, మందమతి, పెళ్ళై 10 ఏళ్లైనా నువ్వు చేయించిన ఈ ముష్టి 2 గాజులతోనే తిరుగుతున్నాను. వెంటనే అడవికి బయలుదేరు. అక్కడ పాడుబడిన శివాలయం పక్కన మర్రి చెట్టు సంగతి వీరాస్వామి భార్యతో చెబుతుండగా విన్నాను. దాని తొర్రలో ఉన్న పిశాచాల సంపద 3 సంచులు తీసుకునిరా. సంపద అంటే సంపదే. పిశాచాలకు ఒక సంపద, మనుషులకు మరొక సంపద ఉంటుందా ఏమిటి? పిచ్చిగాని అన్నది. భార్య మాటలు విన్నాక చెంగయ్యకు కూడా పిశాచాల సంపద దొంగిలించాలన్న బుద్ధి పుట్టింది. అతడు అడవికి పోయి చెట్టు తొర్రలోని 3 సంచులు తీసి చప్పున భుజాన వేసుకుని చీకటి పడుతూ ఉండగా ఇల్లు చేరాడు. పాపాయమ్మ తలుపులన్నీ మూసి ఆత్రంగా ఒక సంచి మూతి విప్పి అందులోంచి బయటపడిన దాన్ని చూసి కెవ్వుమన్నది. అది బాగా ఎండిన మనిషి పుర్ర. 2వ సంచి నిండా ఎముకలు, 3వ సంచి నిండా బూడిద. అక్కడే సంచుల్లో ఏమున్నదో చూడకుండా ఈ దిక్కుమాలిన దరిద్రాన్ని ఇంటికి మోసుకువచ్చావు దేనికి? ఛీ అంటూ భర్త మీద విరుచుకుపడింది పాపాయమ్మ. చెంగయ్య అంత కోపంలో ఉన్న భార్యకు ఏం చెప్పాలో తోచక ఊరుకున్నాడు. పాపాయమ్మ కొంతసేపు ఆలోచిస్తూ మౌనంగా ఉండి తరువాత ఏజో నిజం గ్రహించిన దానిలా తల ఊపుతూ, పిశాచాలు వీటిని సంపద అన్నాయంటే ఇవి చాలా విలువైనవేనన్నమాట. రేపు రాత్రి వెళ్ళి మర్రి కొమ్మల్లో నక్కి పిశాచాల మాటలు విను. డబ్బిస్తే వాటి సంపదను తిరిగి ఇస్తానని బేరం పెట్టు, తెలిసిందా అన్నది. పాపాయమ్మ లాంటి పెళ్లాంతో ఎంతో కాలంగా కాపురం చేస్తున్న చెంగయ్యకు పిశాచాలతో బేరసారాలను నడపడానికి ఏమాత్రం భయం అనిపించలేదు. అతడు మర్నాడు చీకటి పడుతూనే తోలు సంచులు తీసుకుని అడవికి వెళ్ళి మర్రి చెట్టు కొమ్మల్లో కూర్చున్నాడు. అర్ధరాత్రి వేళ పిశాచాలు వచ్చాయి.
ఈసారి ఒక పిశాచం మాత్రమే తోలు సంచిని వెంట తెచ్చింది. అది ఆ సంచిని చెట్టు కింద మరొక తొర్రలో దాచి, తాము రాత్రి సంచులు దాచిన తొర్రలో చేయి పెట్టి అక్కడ సంచులు లేకపోవడంతో, ఆహా, దోపిడి, నిలువు దోపిడి, మన సంపదనెవరో దోచుకుపోయారు అంటూ కెవ్వుమన్నది. నాయక పిశాచం చప్పున పోయి తొర్రలో వెదికి చూసి, ఘోరం, మంత్రాల ముని కొండణ్ణి మనం బతికొండగా సాధించలేకపోయాం. వాడు చచ్చాకైనా వాడి అవశేషాలు దొరకబుచ్చుకొని ఈ చెట్టు సాక్షిగా 6 అడుగుల గోతిలో పాతేద్దామనుకుంటే అది సాధ్యపడింది కాదు. అబ్బా అంటూ తలపట్టుకు కూర్చున్నది. ఇదే మంచి సమయం అనుకుంటూ చెంగయ్య చెట్టు మీద నుంచి దిగుతూ, అంత విచారం ఎందుకు, డబ్బిస్తే మీ సంపద మీకు తిరిగి ఇస్తాను అన్నాడు. తమ తోలు సంచులు చెంగయ్య భుజాన వేలాడను చూసిన పిశాచాలు ఆనందంగా, మా దగ్గర డబ్బు లేదు, ఇప్పుడే తెచ్చిన సంచీలు నగలు మాత్రం ఉన్నాయి అన్నాయి. నగల, మరీ మంచిది, నా పెళ్ళానుకున్నది ఒకే ఒక పిచ్చి, అదే నగల పిచ్చి, ఎక్కడా నగల సంచి అంటూ తను తెచ్చిన సంచులను అమిత ఉత్సాహంతో పిశాచాల ముందు పెట్టాడు. అంతకుముందు నగల సంచితో వచ్చిన పిశాచం ఆ సంచిని చెట్టు తొర్రలోంచి తీసి చెంగయ్యకు ఇచ్చింది. చెంగయ్య సంచి మూతి విప్పి లోపలికి చూసి, ఆహా, ఎన్ని నగలు, ఎన్ని నగలు, నా పెళ్ళాం ఇక ఈ జన్మకు నగల కోసం నన్ను వేధించదు, వస్తా వస్తా అంటూ అక్కడి నుండి బయలుదేరాడు. ఆ సరికి అర్ధరాత్రి అయింది. చెంగయ్య గ్రామాన్ని సమీపిస్తూ ఉండగా 2 రక్షక భటుడు అతడికి తారసపడ్డారు. వాళ్ళు పట్నంలోని కొత్వాలు పంపగా ఆ అడవి ప్రాంతాల దొంగల కోసం గాలిస్తున్న రక్షక భటులు. చిన్నగా కూని రాగం తీస్తూ వస్తున్న చెంగయ్య రక్షక భటుల కంట పడ్డాడు. వాళ్ళు పరుగు పరుగున పోయి చెంగయ్యను పట్టుకొని అతడి సంచిలో ఉన్న బంగారు నగలు చూస్తూనే ఆశ్చర్యపోయి, ఏమిరా నీ సాహసం, దొంగిలించిన నగలను ఏదో కూరగాయల సంచిని భుజాన వేసుకున్నట్లుగా మోసుకు వస్తున్నావు, ఏ ఇంటికి కన్నం వేసి ఈ నగలు దొంగిలించావు, ఇంటి వాళ్ళనేమైనా హత్య చేశావా ఏమిటి అని అడిగారు. చెంగయ్యకు భయంతో ముచ్చెమటలు పోశాయి. కొద్దిసేపు మాట పెగలక చివరకు పిశాచాల సంపద అన్నాడు. అలాగా, నువ్వు పిశాచాల సంపదనే దొంగిలించావన్నమాట, ఆ సంగతి ఏదో కొత్వాల్ గారికే చెప్పుకుందు గాని పద అంటూ చెంగయ్యను రక్షక భటులు పట్నం లాక్కుపోయి కొత్వాల ముందు నిలబెట్టారు. కొత్వాలకు చెంగయ్య చెప్పిందేమీ అర్థం కాలేదు. వీడేదో మతి చెడిన వాడనుకుని అతన్ని జైల్లో ఉంచమంటూ గిరికోన గ్రామాధికారికి కబురు పంపాడు. సంగతి తెలిసి పాపాయమ్మ లబోదిబోమంటూ గ్రామాధికారిని వెంటబెట్టుకుపోయి అతడి సాయంతో నగలను ప్రభుత్వ ఖజానాకు చేర్పించి చెంగయ్య నేరానికి జరిమానా కట్టి విడిపించుకున్నది. గ్రామానికి తిరిగి వచ్చే దారిలో పాపాయమ్మ గ్రామాధికారితో, నాలోని అత్యాశే ఇన్ని కష్టాలకు కారణమయ్యింది, అత్యాశ కూడా పిశాచాల సంపద లాంటిదే, అది పట్టుకుంటే ప్రమాదం తప్పదు సుమా అంటూ చెంపలేసుకున్నది.